మా అమ్మగారు సింపుల్ గా నెయ్యి చాలా బాగా చేస్తారు. ఎలా చేస్తారో ఒకసారి చూడండి. మా అమ్మగారు 15 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న పాల మీగడండి ఇది. నెయ్యిని రేపు మరిగిస్తాం అనుకుంటే ముందు రోజు రాత్రే ఆ పాల మీగడని తీసి బయటే ఉంచుకోవాలి. ఏ రోజైతే నెయ్యి చేసుకుంటామో ఆ రోజు ఆ పాల మీగడను ఒక పాత్రలో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. నీళ్లు పోసి కలపడం వల్ల వెన్న అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలా తేలిపోయిన ఆ వెన్నను ఏ పాత్రలో అయితే మనం నెయ్యిని మరిగిస్తామో అందులో వేసుకుందాం. అలా కలెక్ట్ చేసుకున్న వెన్నను అదే పాత్రతో తీసుకెళ్లి స్టవ్ ఆన్ చేసుకోవడమే. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకొని తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. నెయ్యి చివరి దశకు వచ్చేసరికి కిందన రెడ్ కలర్ లో అంటుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కిందన మొత్తం రెడ్ కలర్ లో అయిపోతుంది, పైన పొంగులా వస్తుంది. ఆ స్టేజ్ లో మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి చాలా చక్కగా తయారీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ నెయ్యిని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. నెయ్యిని వేడి మీదైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, చల్లగా అయిపోయాకైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అలా స్ట్రెయిన్ చేసుకున్న నెయ్యిని రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు అలానే వదిలేసి మనం ఎందులో అయితే నెయ్యిని స్టోర్ చేసుకుంటామో అందులో వేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమేనండి. ఈ 15 రోజులు స్టోర్ చేసుకున్న పాల మీగడతో మాకు ఒక 1/2 లీటర్ నెయ్యి వచ్చింది. ఇంతేనండి. ఈ సింపుల్ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో నెయ్యిని చక్కగా తయారు చేసుకోండి.